హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బీఆర్ఎస్ సభ్యులు మినహా మిగిలిన సభ్యులంతా ఓటింగ్లో పాల్గొన్నారు. 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓట్లేశారు. ఎల్లుండి కౌంటింగ్ చేసి విజేతను ప్రకటించనున్నారు. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మూసింది. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం అంటే 4 o'clock వరకు కొనసాగింది. సో మొత్తం 112 మంది ఓట్లున్నటువంటి ఈ ఎన్నికలో మొత్తం 88 ఓట్లు ఈరోజు పోలయ్యాయి. సో దీనిలో 66 మంది కార్పొరేటర్లు ఓట్లేగా 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓట్లేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళంతా కూడా ఓటేశారు. సో మొత్తం 88 ఓట్లు ఈ ఎన్నికకు సంబంధించి పోలయ్యాయి. సో దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం 4 పార్టీలకు సంబంధించిన ఓటర్లు దీనిలో ఉన్నారు. అటు కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ మినహా మిగతా 3 పార్టీలకు సంబంధించిన పోలింగ్లో ఓటింగ్ ఎవరెవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు, ఎమ్మెల్సీ వాళ్ళందరూ వచ్చి ఓటేశారు. కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మాత్రం మొత్తమే ఈ ఓటింగ్లో పాల్గొనలేదు. సో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. సో బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదని కూడా చెప్పారు. సో అతని మాట ప్రకారం ఇప్పటివరకు అయితే ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా ఓటింగ్ వేయలేదు. ఇటు బీజేపీకి సంబంధించి చూసినట్లయితే వాళ్ళకు 24 మంది ఉన్నారు. సో దీనిలో 18 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేశారు. ఇటు ఎంఐఎంకి వాళ్ళకి ఆల్రెడీ 50 ఓట్స్ ఉన్నాయి. సో దానిలో 41 మంది కార్పొరేటర్లు ఉంటే 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అలాగే ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్కు మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారు. సో దీనిలో 7 కార్పొరేటర్లు ఉండగా 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఇటు ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తూ అటు ఎంఐఎంకి అనుకూలంగానే వాళ్ళు కూడా ఓటు వేశారు. ఇక ఇంకొకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఇది ఎమ్మెల్సీ ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ కాబట్టి ఇందులో ఇద్దరు పాల్గొన్నారు కాబట్టి దీనికి ప్రాధాన్యత క్రమంలో 1-2 అని ఇద్దరికి ఓటింగ్ వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువగా ఈ పోలింగ్లో పాల్గొన్న వాళ్ళని మనం అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ప్రాధాన్యత క్రమంలో వేయలేదు, ఎందుకంటే ఉన్నే తక్కువ ఓట్లు కాబట్టి వాళ్ళకి సింగిల్ ఓటే అందరికీ వేసి వచ్చామని అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు నిన్నటి వరకు పోలింగ్లో పాల్గొంటారా లేదా అని చెప్పలేదు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ డైరెక్ట్గా మేము పోలింగ్లో పాల్గొంటున్నామని చెప్పారు. సో ఈరోజు వచ్చిన వాళ్ళు కూడా అటు ఎంఐఎంకు సపోర్ట్గానే ఓటేస్తామంటూ కూడా చెప్పారు. అటు 7 కార్పొరేటర్లతో పాటు ఇటు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా 7 ఉన్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కోదండరాము, అమీర్ అలీ ఖాన్, వీళ్ళు ఇట్లా ఎమ్మెల్యేలు దానం కానీ, శ్రీ గణేష్ కానీ ఇట్లా 7 ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా కాంగ్రెస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు. సో మార్నింగ్ నుంచి జరిగిన ఈ పోలింగ్ ప్రక్రియలో యాక్చువల్గా 8 o'clockకి ప్రారంభమైంది. కానీ అందరూ 9 o'clockకి వచ్చారు. 9 o'clock నుంచి 12 o'clock వరకు మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. సో 12 o'clock నుంచి 4 o'clock వరకు మొత్తం ఒక్క ఓటు కూడా పడలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు వస్తారా, వచ్చి ఆ ఓటు వేస్తారనే అధికారులు అయితే ఇటు ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, పోలింగ్ అధికారులు కానీ వెయిట్ చేశారు. కానీ 4 o'clock వరకు ఎవరూ రాలేదు. సో 12 o'clock వరకు నమోదైన పోలింగ్ మాత్రమే ఫైనల్ చేసి ఇప్పుడు అధికారులు రిటర్నింగ్ ఆఫీసర్ ఫైనల్గా అనౌన్స్ చేశారు. సో 112 ఓట్లకు కాను కేవలం 88 పోలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరు రాలేదని చెప్పారు. ఇక మరోవైపు ఇటు దీనికి సంబంధించిన కౌంటింగ్కు సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే ఎల్లుండి మార్నింగ్ ఉదయం 8 గంటలకు దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సో ఇదే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బల్మర్ హాల్లో ఈ దీనికి కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. సో కేవలం 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి కాబట్టి సుమారు 1 to 1.5 hours ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిపోయి 9 to 9:30 మధ్య ఎల్లుండి అంటే 25th of this month 9 to 9:30 మార్నింగ్ లోపు రిజల్ట్ కూడా ఓపెన్ అయిపోతుందని అధికారులు అయితే చెప్తున్నారు. సో మార్నింగ్ జరిగిన ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. సూర్య.